తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ విద్యా ఉద్యోగ సమాచారాలతో తాజా సమాచారాలతో మీ ముందుంటాడు. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. రైట్, ఇప్పుడు ఆ టాపిక్ ఏంటంటే, మొదటి విడతలో సెలెక్టెడ్ టీచర్స్ వెళ్ళి కొన్ని దేశాలను సందర్శించి పాఠశాల విద్యా విధానం ఏ విధంగా ఉందో కనుక్కొని రావడం జరిగింది. ఇప్పుడు తిరిగి మనకు రెండో విడతలో 190 మంది టీచర్లు విదేశీ పర్యటనకు వెళ్తున్నారండి. దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, విధి విధానాలు ఏంటి, జిల్లాకి ఎంతమంది అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి విధి విధానాల గురించి తెలుసుకుందామా? ఇందులో మొదటి పాయింట్, మన తెలంగాణ ప్రభుత్వము సెప్టెంబరు లేదా అక్టోబరు నెలల్లో మరో 190 మంది ఉపాధ్యాయులను విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు పంపనుంది. అయితే ఈసారి కొంచెం రూల్స్ మార్చడం జరిగిందన్నమాట. ఎలా అంటే, ప్రతి ఒక్క జిల్లాకు 4 నుంచి 8 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి ఒక్క జిల్లాకు కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే, మొత్తం 190 మందిలో 76 మందిని పురుషులను ఎంపిక చేయాలి, 114 మంది మహిళా టీచర్లను ఎంపిక చేయాలి. కొద్దిగా రూల్స్ కొంచెం మంచిగా పెట్టినట్టు అనిపిస్తుంది ఈసారి. జిల్లా వారీగా ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారికి మరియు DO గారికి ఆ యొక్క అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే కలెక్టర్ గారి పర్యవేక్షణలో పక్కా నడుస్తుంది ఈ సెలక్షన్. ఇక 5వ పాయింట్ మనం చూసామంటే, ప్రతి జిల్లా నుంచి టీచర్లను ఎంపిక చేయాల్సిందే. ఎంపికలో సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిన్న మన డైరెక్టర్ గారు శ్రీ డాక్టర్ నవీన్ నికోలస్ గారు IAS గారు ఇచ్చిన ఆర్డర్లో తెలిపారన్నమాట. ఇక దీంట్లో SC సామాజిక వర్గం నుంచి, ST సామాజిక వర్గం నుంచి, BC సామాజిక వర్గం నుంచి, ఆ తర్వాత మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొన్నారనమాట. అయితే కనీస అనుభవం 10 ఏళ్ళు ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత 55 సంవత్సరాల వయసులో ఉన్న టీచర్లకు ప్రముఖ స్థానం ఇస్తారు. పాఠశాలలో పిల్లల సంఖ్య, ఉపాధ్యాయుల ప్రతిభకు సంబంధించి అన్ని అంశాలలో పరిశీలించి ఎంపిక చేస్తారు. ఇదివరకే ఫిన్లాండ్లో టీచర్ల పర్యటన ముగిసింది, మనందరికీ తెలిసిందే కదా. టీచర్ పర్యటనకు మీరు ఇంట్రెస్ట్గా ఉండి విదేశీ విద్యను అధ్యయనం చేయాలి అని అనుకునే వాళ్ళు, ప్రతి జిల్లా నుంచి ఉత్సాహవంతులైన వాళ్ళు ఇక ఆ యొక్క ఆర్డర్ను చూడండి. ఆ ఆర్డరు తెలంగాణ విద్యాశాఖ వెబ్సైట్లో ఉంది, దయచేసి మీరు చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ రవి ప్రతాప్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. థ్యాంక్ యూ వెరీ మచ్.